విద్యామంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఏపీ నుండి 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్కు వెళ్లనున్నారు. రిపోర్ట్. అధునాతన విద్యా విధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78 మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈ నెల 27వ తేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్లోని ప్రముఖ స్కూళ్లను సందర్శించాలి. అక్కడి అధునాతన సాంకేతికతలతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, క్లాస్ రూముల్లో వాతావరణం తదితరాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుకు మనం ఏం చేయగలమో నివేదిక రూపంలో అందజేయాలని అన్నారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి. గత ఏడాది మాదిరిగానే డిసెంబర్ 5వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ను రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి. ఇందులో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి. విద్యార్థుల పనితీరును తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా లీడ్ యాప్ను డిజైన్ చేశాం. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. డిఈఓ, ఎంఈఓలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలి. ఈ ఆఫీసును బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలి. లీప్ 1 గైడ్లైన్స్కు అనుగుణంగా ఎఫ్ఎల్ఎన్, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీపై 100 రోజుల కార్యాచరణను సిద్ధం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా కడప మోడల్ స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. నేషనల్ బెంచ్ మార్కుకు అనుగుణంగా పరక్ ఇతర విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా భవిత ఆటిజం సపోర్ట్ సెంటర్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం ఏర్పాటు చేసిన శాసనసభ్యుల కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకోవాలి. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లకు ఎంపికకు అవసరమైన 8వ తరగతి విద్యార్థులను చైతన్యపరిచి వారికి ప్రోత్సాహం కల్పించాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు, పబ్లిక్ లైబ్రరీల బలోపేతం, పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మానవ వనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష స్టేట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.